ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పాకిస్తాన్ జలజీవనాడిని దెబ్బకొట్టేందుకు భారత్ చర్యలను మరింత ముమ్మరం చేసింది. పాక్ నీటి సరఫరాకు గండి కొట్టేందుకు చినాబ్ నది వ్యవస్థపై నిర్మిస్తున్న హైడ్రో జల విద్యుత్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు 2028 నాటికి 4 హైడ్రో ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇవి అనుకున్న సమయానికి పూర్తి అయితే పాకిస్తాన్ తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది పాకిస్తాన్ను అన్ని విధాలుగా దెబ్బతీసేందుకు భారత్ ప్రయత్నిస్తుంది. ప్రధానంగా పాక్కు నీళ్లు గండికొట్టడంపై భారత్ దృష్టి సారించింది. ఇందులో భారత్ గుండా పాక్లోకి ప్రవహించే చినాబ్ నది వ్యవస్థపై ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఇస్లామాబాద్ను దెబ్బకొట్టాలని చూస్తోంది. ఈ మేరకు 4 హైడ్రో జల విద్యుత్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పాకల్ దుల్ ప్రాజెక్ట్, కిరు ప్రాజెక్టులు, 2028 మార్చి నాటికి వార్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా ప్రధానమైన రట్లే ఆనకట్ట నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని సూచించింది. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాజెక్టులను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పరిశీలించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన గడువులోగా వాటి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్లోని చినాబ్ ఉపనది అయిన మరుసుధార్ నదిపై 1000 మెగావాట్ల సామర్థ్యంతో పాకల్ దుల్ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇది చినాబ్ నది పరివాహక ప్రాంతంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాగా 167 మీటర్ల ఎత్తుతో అత్యంత ఎత్తైన ఆనకట్టగా నిలవనుంది. ఈ ప్రాజెక్టును 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు నీటి ప్రవాహాన్ని నియంత్రించే సామర్థ్యం కూడా భారత్కు లభిస్తుంది. దీనిపై చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాకల్ దుల్ ప్రాజెక్టుకు సమాంతరంగా కిష్త్వార్ జిల్లాలోని కిరు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది. చినాబ్ నదిపై 135 మీటర్ల ఎత్తులో ఈ రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ 2 ప్రాజెక్టులను ఒకేసారి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తుంది. చినాబ్ నదిపై 109 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న మరో రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్ట్ వార్ జనవరి 2024లో దీని నిర్మాణ పనుల కోసం చినాబ్ నది నీళ్లను మళ్లించడం ఇంజనీరింగ్ మైలురాయిగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టును మార్చి 2028 నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అటు అత్యంత వివాదాస్పదమైన రట్లే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కేంద్రం అధికారులను ఆదేశించింది. 850 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మితమవుతోన్న 133 మీటర్ల ఎత్తైన ఆనకట్ట ఇది. ఎన్నో ఏళ్లుగా పాక్ దీనిని వ్యతిరేకిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం 2024లో చినాబ్ నది నీళ్లను సొరంగాల ద్వారా మళ్లించారు. ఈ ఆనకట్ట 2028 నాటికి సిద్ధమవుతుందని భావిస్తున్నారు. సింధు నది పరివాహక ప్రాంతంలో భాగమైన చినాబ్ నది పాకిస్తాన్కు జీవనాడి లాంటిది. పాక్కు అవసరమయ్యే నీళ్లు దాదాపు 30వ వంతు భారత్ నుంచి పాక్లోకి ప్రవహించే పశ్చిమ నదుల నుంచే వస్తోంది. దాదాపు 90% వ్యవసాయం ఈ నదులపైనే ఆధారపడింది. పాక్లోని ప్రతి 10 మందిలో 9 మంది నీటి కోసం భారత భూభాగం గుండా ప్రవహించే నదులపైనే ఆధారపడి ఉన్నారు. అందుకే భారత్ పాక్కు నీటిని ఆపేస్తే ఆ దేశ పరిస్థితి అల్లకల్లోలమవుతుంది.